చుక్ చుక్ రైలు వస్తుంది, ఆగినంక ఎక్కండి, బోగీలల్లా వీడియో తీయండి, ఇంటర్నెట్‌ల వైరల్ చేయండి. చూస్తుంటే రేపు రేపు ఇట్లనే వాడుకోవాలి కావచ్చు. ఇగో ఇండియన్ రైల్వేల ఇచ్చంత్రం ఇది అనుకుంటా ఓ వీడియో వైరల్ అయి ట్రెండింగ్‌లో ఉండంగానే ఇంకో కొత్త వీడియో ఎంట్రీ ఇచ్చి ఏకదం వైరల్ అవుతుంది ఇట్లా. అయితే అయ్యిందేమో తీయుండ్రి, ఇండియన్ రైల్వేలకు ఫ్రీ పబ్లిసిటీ అయితుంది తీయండ్రి అని ఊకుందామా అనంటే ఆ వీడియోలు చేయంగా కొత్త కాంట్రవర్సీలు కూత పెట్టుకుంటా రైలు కంటే స్పీడ్‌గా తిరగబట్టినాయి ఇట్లా. ఈ ఇండియన్ రైల్వేకి ఏమైంది? ఓవైపు బోగిల్లో శోభనాలు, మరోవైపు పూజలు అని అనుకుంటే ఐఆర్సీటీసీ యాప్ లేని ఫోన్లలో కూడా ఇసొంటి వీడియోలు పోటీల మీద తిరగబట్టినాయి. మొన్ననే చూసినాం కదా, ఎవరో కొత్త జంట ఎక్సైట్మెంట్ తోని రైలు బోగిలోనే మంచిగా పూలు, పండ్లు, పాలతోని ఫస్ట్ నైట్ సెటప్ ప్లాన్ చేసుకొని మంచమేసి దుప్పటేసి మళ్ళీ పూలు జల్లాను రా అని ఆర్ఆర్ ఒక్కటి లేకుండా వీడియోలు తీసుకొని పెడితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయినాయి. ఇంత ఇతుట రైలే టీటీ ఏం చేస్తున్నాడు? ఇలా రీల్స్ లకు లైకులు కొట్టుకుంటా కూర్చుండా అని రైల్వే ఆఫీసర్లు ఆయన కొలువు వీక్ పాడేసారు. ఆ ముచ్చట పురాగా మర్చిపోక ముందే ఇప్పుడు ఇగో ఇట్లా బోగిల పూజలు చేస్తున్నట్టు ఇంకో వీడియో ఇరుగా మరగా తిరుగుతుంది ఇంటర్నెట్ లా. సర్కార్ రైలల్లా ఇట్లా మతపరమైన పూజలేంది? ఎట్లా పర్మిషన్లు ఇస్తారు ఇటువంటి వాటికి? ఒకరిని చూసి ఒకరు తయారు కారా? ఇంకా ఏ జగన్నాథ్ ప్రభు ఏ క్యా హువా అని అనుకుంటా ఎవరికి దోషినట్టు వాళ్ళు ఎక్కలేని హుషారుతోని కట్టల కొద్ది కామెంట్లు వేసిర్రు. దాంతో రంగంలోకి దిగిన నార్థన్ రైల్వే వాళ్ళు ఉండి నారాజ్ కాకుర్రి మేము చెప్తాం అసలు ముచ్చటాన్ని క్లారిటీ ఇచ్చిర్రు. ఇది మామూలుగా అందరు ప్యాసింజర్లు పోయే బోగి కాదు, ప్రైవేట్లో బుక్ చేసుకున్న సెలూన్ కార్ ఇది. స్పెషల్గా బుక్ చేసుకున్న కోచ్లో ఇటువంటి ప్రైవేట్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుంది అని పంచాదికి పడదపడేసి ఎన్నో తీరినొస్తున్న కామెంట్లకు ఎర్ర జెండా ఊపేసిర్రు. కానీ చూడురే, వానల రైల్వే స్టేషన్ల షిన్కులు గారినా వీడియో వైరలే, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి పడబోతున్న ప్యాసింజర్లను కాపాడినా వీడియో వైరలే, రైలు కిటికీలకెళ్ళి ఫోన్లు కొట్టే చూసి పొట్టు పొట్టు తన్నులు తిన్నా వైరలే. మొత్తానికి ఇండియన్ రైల్వే పేరు మీద ఎసొంటి వీడియో వచ్చినా వందే భారత్ రైలు అంత స్పీడ్ తోని మంది ఫోన్లకు రాబెట్టినాయి పోర్రి.